హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు హెల్దీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. 2 కూడా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోండి. 1కి 4 తినేస్తారు, అంత బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చూపించబోయేది బియ్యంతో చేసుకునే ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీగా డెఫినెట్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. దీనితో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇవి గనక లేకపోతే లావు బియ్యం ఉంటే చేయండి, లేదంటే రెగ్యులర్గా వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కదా, కాబట్టి పెసరపప్పుతో చేసుకునే ఈ ఉత్తప్పం అనేది చాలా బాగుంటుంది. ఇవి 2 కలిపేసుకొని ఈ విధంగా వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక దీన్ని మీకు టైం ఉంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేకపోతే మాత్రం మినిమం ఒక 3 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేయాలనుకోండి, మార్నింగ్ నానబెట్టుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే నైట్కి నానబెట్టేసుకున్నాను, మార్నింగ్ చూపిస్తున్నాను. పెసరపప్పు బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి. దాంట్లోంచి వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని ఈ బియ్యం పప్పును దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఓన్లీ బియ్యం పప్పునే వేసుకోవాలండి, వాటర్ ఏమాత్రం ఉంచొద్దు. దీంట్లోకి ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకొని జస్ట్ అది తిరగడం కోసం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మిగతా బియ్యంని కూడా మొత్తం పట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. మనకు బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి, ఉత్తప్పం వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండాలి, వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసేసుకోవడమేనండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటిని సన్నగా తరుక్కోవాలండి. తరుక్కొని ఇలా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో టమాటా వేసుకోవచ్చు, ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. క్యాబేజ్ అలాంటివి అయితే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది. ఆకుకూరలైనా వేసుకోవచ్చు, చాలా మంచిది కదా హెల్త్కి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇవే వేసుకున్నాను. వీటన్నిటిని బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్యారెట్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా అంటారు కదా, అది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మీకు కనుక కొంచెం లూజ్గా అయిందనుకోండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది, రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటెతో 2 గరిటెలు వేసుకోవాలి. మనకు ఎంత మందంగా కావాలనేది దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం పల్చగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు. ఉత్తప్పంలాగా వేస్తున్నాం కాబట్టి 2 గరిటెలు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత చూస్తే పైన పిండి కూడా తడారిపోయి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందిగా. రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం రెండో వైపు వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేయని అవసరం లేదండి, ముందు వేసిందే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. దీన్ని కూడా ఒక 1/2 మినిట్ వరకు మూతబెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మంచి కలర్లోకి వచ్చింది కదా, 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కూడా వేసేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. బ్యాటర్ని కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకున్నా సరిపోతుంది. మినిమం 3 గంటలన్నా నానబెట్టుకోవాలండి, అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, రెండోది కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి మీరు కావాలంటే పల్లి చట్నీ లాంటిది కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి చట్నీ లేకుండా మామిడికాయ పచ్చడితో తిన్నా
కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోనే తిన్నాము, చాలా టేస్ట్గా ఉంది. మీరు కావాలంటే కొబ్బరి పచ్చడి కానీ అల్లం చట్నీ దేంతో అయినా కూడా బాగుంటుందండి. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి, చాలా బాగుంటుంది. దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. సింపుల్గా కూడా అయిపోతుంది. లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఏదైనా కప్పుతో మెజర్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీరు కావాలంటే దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ నీళ్లు పోసి మరీ లూజ్గా చేయొద్దండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చూసుకుంటూ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ మాత్రమే వేశాను. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం చిక్కగానే ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు. దోశ బ్యాటర్ లాగా చూడండి, ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసిన క్యాబేజ్ తురుము 1/2 కప్పు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. చాపర్ ఉంటే చాప్తో చాప్ చేసుకోండి, లేదంటే చాక్తో అయినా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. క్యారెట్ తురుము కూడా 1/2 కప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే మీకు వెజిటేబుల్స్ ఏమి ఉంటే అవి సన్నగా తరిగి వేసుకోవాలండి. అన్నీ కూడా మరీ లావుగా ఉండొద్దు. పచ్చిమిర్చి వేస్తున్నాను కారానికి సరిపడా. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఆకుకూరలైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి బదులు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలం కదా, పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా మంచిది. ఒకవేళ ఉంటే వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను, సరిపోతుంది నాకు. అలా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్ పోసి కొద్దిగా లూజ్ చేస్తున్నాను. అలా అని మరీ లూజ్ చేయొద్దండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కలిపేలోపు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే నచ్చింది అనుకోండి లైక్ చేయండి. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి, దీన్ని కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది. మీకు టైం ఉంటే 15 నిమిషాలు సరిపోతుందండి. లేదంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, నానబెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దానిపైన ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఆ గరిటెతో ఒక 2 గరిటెలు 3 గరిటెలు కానీ మీకు కావాల్సిన సైజులో వేసుకోండి. ఇంతే అని కాదు, అలా అని దాన్ని మందంగా వేయొద్దు, మరీ సన్నగా వేయొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియంగా ఉండాలి, అలా వేసుకోవాలి. అప్పుడే మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా ఈజీగా కుక్ అవుతాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మనం పచ్చి వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పిల్లలు మామూలుగా పెడితే ఎలాగో తినరు కాబట్టి ఇలా వేశారనుకోండి హ్యాపీగా తినేస్తారు. పైన ఈ విధంగా తడారిపోయిందంటే కుక్ అయినట్టేనండి కింద వైపు. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకొని రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే క్రిస్పీగా ఏం రావండి, సాఫ్ట్గానే వస్తాయి. అలాగే మనం వేసినవి పచ్చి వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, అంతేకాని మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకున్నాక తీసుకొని దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. ఒకవేళ మీరు లేదు కావాలి చట్నీ అనుకుంటే పల్లి చట్నీతో అయితే చాలా బాగుంటుంది, అల్లం పచ్చడి అయినా కూడా బాగుంటుంది. ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకోవడమే. ఇలా మంచి కలర్లోకి వచ్చాక దోశలు వేసుకొని ఒక్కొక్కటిగా పిల్లలకు వేసి ఇవ్వచ్చు. అలాగే మీకు వేడిగానే తింటే టేస్ట్ అని కాదండి, ఇవి చల్లారినా కూడా ఇంతే సాఫ్ట్నెస్తో చాలా బాగుంటాయి. అన్నీ ఒకేసారి కూడా చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా. పిల్లలు వెజిటేబుల్స్ తినరు కాబట్టి ఇలా చేసి పెడితే 1కి 2 ఈజీగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.